నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ గణేష్ అట్లూరి ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. గణేష్ గారు, చాలా హ్యాపీగా ఉంది. ఒక 18 ఇయర్స్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న మీతో ఇవాళ ఇక్కడ కూర్చొని ప్రోగ్రామ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అంటే మీకున్న 17-18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చాలా రకాల మార్కెట్ బబుల్స్ గురించి చూస్తుంటారు. అదేవిధంగా చాలా రకాల ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా మీరు చాలా మంది గైడ్ చేసి ఉంటారు కదా. అసలు ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు అవసరం అంటారు? ఇన్వెస్ట్మెంట్ అనేది బేసిక్గా ఒకటండి. మనం ఎనీ ఇన్వెస్ట్మెంట్ని మనం ఎలా చూడాలంటే ఇన్ఫ్లేషన్, రైట్? ఇన్ఫ్లేషన్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్. సో ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుందంటే స్పెండింగ్ పవర్ అనేది తగ్గుతుంది, రైట్? స్పెండింగ్ పవర్ ఎందుకు తగ్గుతుంది అంటే మనం ఇఫ్ యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ది కరెన్సీ, ఓకే, సో వాల్యూ ఆఫ్ కరెన్సీ విల్ నెవర్ చేంజ్, రైట్? సో ఓన్లీ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ద కరెన్సీ విల్ నెవర్ చేంజ్. Relative value of the currency will change. So to manage or to balance the relative value of the currency, we need to invest, right? So మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎంత పర్సెంట్ నేను రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయాలి, రైట్? సో ఐడియల్గా ప్రూవెన్ మెథడాలజీ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ప్లస్ 4%. ఇఫ్ అస్యూమ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ 8%, సో 12 to 13% ఈజ్ ఐడియల్ పర్సెంటేజ్ టు కంపన్సేట్ ది ఇన్ఫ్లేషన్, రైట్? బేసిక్గా ఈ పర్చేజ్ పవర్ అంటే ఈ రోజు పర్చేజ్ చేసాము, అట్లీస్ట్ ఈ రోజు పర్చేజ్ పవర్ మనకి ఫ్యూచర్లో ఉండాలి, లేదా ఇంకా బెటర్గానే పర్చేజ్ పవర్ ఉండాలి. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేయడం కోసం వీ విల్ ఆప్ట్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. అయితే మనకి చాలా రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో అంటే ఈ రోజుల్లో ఇవాల్టి కాలంలో ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకోగానే ఎక్కువ మంది ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని ప్రిఫర్ చేస్తున్నారంటారు? See, we have many investments అండి. బేసిక్గా మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, గోల్డ్, బాండ్స్, ఇంకా అదర్ మెనీ ఇన్వెస్ట్మెంట్స్ వీ హ్యావ్. ఎస్, ఈవెన్ ఇన్ క్రిప్టో కరెన్సీ ఆల్సో, రైట్? బేసిక్ పొటెన్షియల్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయగలిగింది రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్ మార్కెట్, రైట్? సో రియల్ ఎస్టేట్ ఆల్సో ప్రూవెన్ దట్ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ ఓవర్ ఎ పీరియడ్ గుడ్ రిటర్న్స్, రైట్? సెంచరీస్ నుండి మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఈజ్ కంట్రిబ్యూటింగ్ 30 to 35% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఓవరాల్ జీడిపి, రైట్? రియల్ ఎస్టేట్ నథింగ్ బట్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్స్, డైలీ లేబర్స్, ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రికల్స్ అండ్ టైల్స్. So many industries are dependent on the real estate. So all together will compensate 30 to 35% of the employment. One more thing is stock market. Stock market has also proven that it has given on an average 15% return in a long run. అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి చెప్పారు. మరి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ని ఏ విధంగా చూడాలి? దాంట్లో రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటారు? Market nothing but a direct investment, and another is a fund manager, maintaining by a fund manager, right? Mutual funds, if you want to earn money, you go for a mutual funds. If you want to learn and earn, you go for a direct investment. So మనకి ఎనీ ఇన్వెస్ట్మెంట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే రిస్క్ అండ్ రిటర్న్, right? Here return we have proven that since couple of years 12 to 20% in between based on the fund which you are opting based on your goal, right? Whether it is index fund, ETF fund, small cap fund, sectorial fund, hybrid fund, whatever it may be, right? We have 12 to 20% range based on the cycle of the market. So here the risk factor is time. In mutual funds you are investing on the time, risk factor also is a time, right? You are investing a time frame, 10 to 15 years, 20 years for the long time. Right? Risk factor also time. If you withdraw early, so that is only the risk, because money is already you fix it. Any investment you already fixed the money, right? That one part is fixed in any investment. So in stock market, time and timely balance between the time and timely investment is a major key factor. So how can we balance? Right? The question is how can we balance? Time is nothing but we will start investment and we will wait couple of days or couple of months, right?
will fed up with the returns and will sell off. Mm. Over a long period, so many companies given that 20% growth rate. Right? We have many examples. Right? Timely investment is we are holding a stock with some period of time. We are not getting any return. Right? That is nothing but we are suppose let us take an example. ITC. Hindustan Unilever. Yes, they have yes. not given a 10 years zero return. Yes, After that, exactly, suddenly they have spiked. Mm. They have given a return. Mm. So you need to balance these two. If you are balancing time and timely investment, timing in the market, so definitely you will success. Then what about the investment in gold? Gold is basically a traditional investment which will give you a standard rate of return, which is equal to 8%, Yes, 7 to 8% return. Mm. So any investment, if you basically in market, two things we need to remember. One is we should not lose capital any point of time. You are getting a return or not, that is also fine. You are getting a good return, that is also fine. You are getting a moderate return, that is also fine. If you erode your capital, you are out of the game. So basic fundamental thing in the stock market is you should keep your capital always safe. And one more thing, timely withdrawal is very important. Profit withdrawals is very important because all this paper, these are all paper assets. I mean to say, you are in a demat account assets, Yes, but yes. all these are a paper account assets which need in a real life. We need it in a real life. Yes, Suppose you are getting a profit, right? We need to buy a house, we need a car, or we need a good lifestyle. So for that we are investing. So we need to periodically we need to take a profit from the market. These two things are very important. అయితే స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే చాలా మంది ఎక్స్పర్ట్స్ డైలీ వాళ్ళు కొన్ని స్టాక్స్ గురించిన టిప్స్ చెప్తుంటారు, స్క్రిప్ట్స్ గురించి చెప్తుంటారు. అంటే ఇవాళ చెప్పిన రేటు రేపు ఉండకపోవచ్చు, అండ్ రేపు చెప్పిన రేటు ఇంకొక రోజు ఉండకపోవచ్చు. బట్ కామన్ పీపుల్ ఏమనుకుంటారు అంటే వీళ్ళు ఇవాళ చెప్పింది రేపు ఉండట్లేదు, అండ్ రేపు చెప్పింది ఇంకొక రోజు ఉండట్లేదు అంటూ కూడా, అంటే మార్కెట్ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఎక్స్పర్ట్స్ని బ్లేమ్ చేస్తుంటారు కదా. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి, ఫస్ట్ we should decide మనం ఎలాంటి ఇన్వెస్టర్. రైట్, మనం ఫస్ట్ ఎనీబడి స్టాక్ మార్కెట్లో వచ్చినప్పుడు మనకి ఎంత రిటర్న్ కావాలి, రైట్, మనం ఎలాంటి ఇన్వెస్టర్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఎవ్రీబడి విల్ స్టార్ట్ విత్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. స్లోలీ దే బికమ్ ఎ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్. స్లోలీ దే బికమ్ ఎ ట్రేడర్. Slowly they will go into the options, right? They will buy call options, put options. Slowly they will become a seller in the options, then leverage in the options, then leverage in the stocks. So ఏదైనా మనం ఒకసారి మన ఇన్వెస్ట్మెంట్ మనం ఎలాంటి ఇన్వెస్టర్, వెదర్ ఇట్ ఈస్ సూటబుల్ ఆర్ నాట్ అనేది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ హౌ మచ్ వీ నీడ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హౌ మచ్ పర్సంటేజ్ వీ నీడ్ ఇన్ ద రిటర్న్. సో ఎనీథింగ్ షల్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్, రైట్? If you are going for a mutual funds, they are giving 12 to 13% of return, right? And if you see the 15 years data of the markets, they have given 15% on and average returns, yes. Right? If you are going for direct investment, any portfolio managers will offer you at around 20 to 25% max. If you go for a hedge funds, they will give up to 30%. So this is the returns, reasonable returns in the market. First we need to understand this. Then you decide in which category you want to be become. సో మీరు లాస్ట్ 17-18 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారు, చాలా రకాల మార్కెట్ బబుల్స్ చూశారు కదా. సో మార్కెట్ బాగా డౌన్ ట్రెండ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అయిన సందర్భాలు ఉన్నాయంటారు? ఈ ఫాల్ అనే దాన్ని మనం 4 కేటగిరీస్లో చూడొచ్చండి. ఒకటి ప్రైస్ ఫాల్, right? Price is not linear all the time, right? Price fall may be a couple of days, maybe a couple of weeks, right? Second fall is overbought and oversold, value correction. This may be a quarter, right? The third fall is geopolitical uncertainties or economical disturbances, right? This may be a 8 months to 1 year time frame, right? And the fourth one is earnings fall. When the earning fall comes, the market will
slow down Hmm. for a couple of years. It is a cycle. Hmm. First, we need to understand the cycle Hmm. so that we can easily identify where we are. If we identify where we are, we know what to do. Hmm. If we doesn't know where we are, we don't know where we need to go. Yes, yes. So that we need to understand. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. ఇన్వెస్ట్మెంట్స్ యొక్క నీడ్ ఏంటి, ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఏ ఇన్వెస్ట్మెంట్స్లో ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, ఎటువంటి రిటర్న్స్ ఉన్నాయి అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you.